ఘంటసాల బయోపిక్ చిత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభ్యమవుతుంది. ఈ చిత్రం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనేక ప్రాంతాల్లో ప్రేక్షకులు తరలివిచ్చేసి చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఇటీవల తిరుపతిలో ఈ చిత్రానికి 2 అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ తెలుగు చలనచిత్రంగా, ఉత్తమ నూతన దర్శకుడుగా ఈ అవార్డులు పొందిన ఈ చిత్రం రాష్ట్రంలో రెగ్యులర్ సినిమాగా విడుదల కావడానికి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. జూన్ 28వ తేదీన చిత్ర విడుదలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చిత్ర దర్శకుడు రామారావు తెలిపారు. చిత్రం ప్రారంభం నుండి అనేక అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ విజయవంతంగా చిత్ర నిర్మాణం పూర్తి చేసిన దర్శక నిర్మాతలను పలువురు ప్రశంసిస్తున్నారు. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఘంటసాల ది గ్రేట్ చిత్రానికి 2 అవార్డులు దక్కడంతో ఘంటసాల బయోపిక్ చిత్రం చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాలకు ప్రజాదరణ లభిస్తుండడంతో పాటు తెలుగు ప్రజల ఆరాధ్య గాయకుడైన అమరజీవి ఘంటసాల జీవిత చరిత్రను తెలుసుకునేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్నారు. రాజమండ్రిలో జరిగిన చిత్రం ప్రీమియర్ షో సినిమా అర్జెంట్గా రిలీజ్ చేయండి సార్. అర్జెంట్గా రిలీజ్ చేయండి. కాసిన వర్షం రాగండి.